నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో ఏం జరుగుతుంది? పాలకులు మారిన అవినీతి అక్రమాల్లో మార్పు లేదనే టాక్ వినిపిస్తుంది. మద్యం షాపుల నుంచి సిమెంట్ కంపెనీల వరకు బెదిరింపుల వరకు ప్రజాప్రతినిధుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఇది ప్రజాస్వామ్యమేనా? పాలకులు మారిన పరిస్థితుల్లో మార్పు ఉండదా? ఏ పార్టీ అయినా అవినీతి కామనేనా? ఏ పార్టీకి అయినా ఇది వతంతులు పలుకుతూనే ఉంటారా? ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు బిగ్ టాక్లో పాల్గొన్నారు మిట్ట నరసయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార కార్యదర్శి, గంగాపురం వెంకరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మనతో పాటు మరొక ఇద్దరు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మిట్ట నరసయ్య గారు. నరసయ్య గౌడ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎస్, మొత్తం మీద ఇప్పటి వరకు అయితే చూసినాము, గత ప్రభుత్వం హయాంలో ఏం జరిగింది అని తల మార్చుకొని ఇప్పుడు నెవరేసుకునే బదులు ఇప్పుడేం జరుగుతుంది? పార్టీలు మారినా, అధికారం మారినా, ప్రభుత్వాలు మారినా కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంది. ఈ కంపెనీలకు సంబంధించి కూడా మంత్రులే కాదు, మంత్రుల పేసీల నుంచి కూడా వసూల పర్వం మొదలైంది. బెదిరింపులకు గురవుతున్నారు అనేది ఒక వైపు అయితే, కొందరు నాయకుల దగ్గరే మొత్తం అంతా కూడా ఉంచుకుంటున్నారు. కాంట్రాక్టులైనా, పర్వమైనా, ఏదైనా తాను చెప్పిందే నడుస్తుంది, అంతా మా ఇష్టమనే రీతిలో నడుస్తుంది అనేది ఇప్పుడు ఈ మధ్యలో తెలంగాణలో ప్రజల టాక్. ఎలా చూడొచ్చు? వాయిస్ క్లియర్ ఉందా? క్లారిటీ. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు తెలంగాణలో ప్రజాపాలన జరుగుతూ ఉంది. ఎందుకంటే పత్రికలకు, మీడియాకు ఏదో ఒక మసాలా కావాలి కాబట్టి ఆ పేజీలో అది జరిగింది, ఈ పేజీలో ఇది జరిగింది, ఆ ఎమ్మెల్యే ఈ మాట్లాడిండు, ఈ మంత్రితోటి పడతలేదు అనేటి ఈ టీ కప్పుల తుఫాన్లు సృష్టించే ప్రయత్నం మీడియా కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చేసే ప్రయత్నం చేస్తుంది. అంతే తప్ప ప్రజాపాలనలో ఎలాంటి అవినీతికి తావులేదు. ఎందుకంటే అంతా ఓపెన్, ఏదున్నా మా నాయకులు ఓపెన్ గానే మాట్లాడతారు, మంచి చెడు అన్ని కూడా మాట్లాడతారు. అందులో ఏమీ ఉండదు. లాస్ట్ కు టీ కప్పుల తుఫాన్ లెక్క తేలిపోతుంది తప్పితే అవినీతి అనే ఆరోపణలు 22 నెలలుగా రాలేదంటేనే ఎంత స్పష్టంగా, ఎంత సవ్యంగా పరిపాలన జరుగుతుంది అనేది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి మామూలుగా మీరు మాట్లాడే వ్యాఖ్యలు ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. 100%. ఎవరైనా కూడా, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారైనా ఎవరైనా కూడా రాష్ట్రంలో ఏదైనా ఒక పాలసీ అంటే మీరు అడిగేది ఏంటంటే వైన్స్ షాప్ లో వారి కామెంట్స్ గురించి అనుకుంటా. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే వారు తెలుసు, ఆయన ఓకల్ గా ఉంటారు. తర్వాత తనకు మంత్రి పదవి హామీ ఇచ్చి ఇవ్వలేదన్న కొంత బాధతో ఏదో ఒకటి రెండు మాట్లాడినంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీలో ఎలాంటి మార్పులు ఉండవు. ఎందుకంటే వైన్స్ ఎవరైనా తినవచ్చు, అది ఉదయం 10 నుండి సాయంత్రం 10 గంటల వరకు వ్యాపారం చేసుకోవచ్చు. తర్వాత పర్మిషన్ ఉంటే పర్మిట్ రూములు పెట్టుకోవచ్చు. అంటే ప్రభుత్వము ఇచ్చిన వెసులుబాట్లలో వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు. అంతే తప్ప ఎవరికో ఒకరికి కోపం వచ్చినంత మాత్రాన ఆ పాలసీలో తేడా ఉండదనేది ఎక్సైజ్ శాఖ మంత్రి గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఏంటంటే, ఇదంతా ఎందుకు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అంటే, 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, దేశానికి స్వాతంత్ర్యం ఇప్పించినటువంటి కాంగ్రెస్ పార్టీకి కొంచెం స్వాతంత్ర్యం ఎక్కువ, మాట్లాడే గుణం ఎక్కువ. కాబట్టి ఓకల్ గా మాట్లాడుతుంటారు. ఎందుకంటే ప్రజలకు స్వాతంత్ర్యం ఇప్పించింది మనమే కాబట్టి మనకు కూడా కొంత స్వాతంత్ర్యం ఉండాలన్న ఒక ఆలోచనతోటి మాట్లాడతారు అనుకుంటా. అంతే తప్ప దీంట్లో దురుద్దేశం కానీ, వేరే రకంగా కానీ, ప్రభుత్వాన్ని విమర్శించేది కానీ ఏ రకంగా రాజగోపాల్ రెడ్డి గారు వారి పేరుకు తగ్గట్టు వారు రాజమనసు, వారు అట్లాంటి పనులు అంటే వేరే రకంగా ఏం లేదు. కాకపోతే వారి బాధ ఎన్నోసార్లు వ్యక్తపరుస్తూ ఉన్నారు, మనందరికీ కూడా తెలుసు. అంతకుముందు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన మాట వాస్తవం, అది కొన్ని సమీకరణాల కారణంగా ఇవ్వలేకపోయిన మాట వాస్తవం, వారికి కొంత ఇబ్బంది, మనస్తాపం కలుగుతున్నటువంటి మాట వాస్తవం. అప్పుడప్పుడు ఆ మనస్తాపంలో ఏదైనా 1-2 మాటలు మాట్లాడితే దాన్ని మీడియా చిలువలు పలువులుగా చేయడం కూడా వాస్తవం. కాబట్టి ఇదంతా ఏంటంటే టీ కప్పులో తుఫాన్ లాగా పోయిపోతుంది తప్ప రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అభివృద్ధికి సంబంధించినట్టు గవర్నమెంట్.
నర్సయ్య గౌడ్ గారు, ఏదైనా మీడియా సృష్టిస్తుంది వాస్తవం, టీ కప్లో తుఫాన్ లాగా అనే దానికి నిదర్శనంగా వాస్తవాన్ని చూడాలంటే మీడియా ఉన్నట్టే చూస్తుంది, ఉన్నట్టే మాట్లాడుతుంది, లేనిదైతే మాట్లాడేది కల్పించదు. ఒక మాట తెలిస్తే దాన్ని రెండో మాటకు కూడా చూస్తుంది. కాకుంటే ఇక్కడ మీరన్నట్టు ఏదైనా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత, అది బయటి వ్యక్తి లేకుంటే వేరే పార్టీ అతను అయితే అనుకోవచ్చు, మీ పార్టీ అతనే. నెక్స్ట్ ఇంకొకటి చూస్తే కనుక కొండ సురేఖ మంత్రి కొండ సురేఖ గారు దేవాదాయ శాఖ మినిస్టర్ ఉన్న నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ గారికి ఉన్న ఈ మేడం గారికి ఇద్దరికి పడలేదు. ఈ నేపథ్యంలో అది కూడా వైరల్ అయింది. ఎందుకంటే స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారే తన పేషిలో ఉన్నటువంటి ఫైళ్లను ఆర్ఎండ్బి శాఖకు అప్పచెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ రసబుసలు జరిగాయి. ఇదంతా కూడా మీడియాకు పొక్కింది. కొండ సురేఖ గారి వారి కూతురు కానీ మాట్లాడిన మాటలకు కానీ అంటే కొన్ని విషయాలలో దాంట్లో కొన్ని బెదిరింపులకు గురించి కావచ్చు, ఒక సంబంధించి ఒక కంపెనీకి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి బెదిరించాడని, అంటే ఇలాంటి వాస్తవానికి మీడియా చిత్రీకరించి చేయదు కదా, అవి బయటకు వస్తేనే కదా జరిగేటి. రాజమౌళి గారు, నేనేమంటున్నా, రాజగోపాల్ రెడ్డి గారు 1-2 కామెంట్స్ చేసిన మాట వాస్తవం. సరే, దానికి ఇంత మసాలా దట్టించేసి మామూలుగా ఎప్పుడు చేసినట్టుగానే మీడియా చేసిన మాట కూడా వాస్తవం. ఇదే కొండ సురేఖ విషయంలో కూడా, కొండ సురేఖ విషయంలో ఏం జరిగిందండి, ఫైల్స్ ముఖ్యమంత్రి గారు బదలాయించిండు. దానికి పెద్ద నష్టమే లేదు. ఎందుకంటే అవినీతి ఆరోపణలు రావద్దన్న ఆలోచనతోటే ఈ మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి తప్పితే, ఒకవేళ అవినీతి చేయండి అని ఓపెన్ చేస్తే మార్పులు చేర్పులు అవసరం లేదు కదా. మీరు ఇప్పటి వరకు 22 నెలలు ఏ మంత్రి గాని ఏ ఎమ్మెల్యే గాని అడగోలుగా కేటీఆర్ కేసీఆర్ వీళ్ళు బుక్ అయినట్టుగా అడగోలుకు లక్షల కోట్ల రూపాయలు ఎవరు సంపాదించలే కదా. కాబట్టి ప్రతి దాని మీద కూడా నిఘా ఉన్నది. ముఖ్యమంత్రి గారి నిఘా ఉంది. ముఖ్యమంత్రి గారు అందరు ఏం చేస్తున్నారో, ఎవరి పేసులో ఏం జరుగుతుందో ఎప్పుడు కూడా మామూలుగా సర్వసాధారణంగా ఉండే నిఘా ఖచ్చితంగా ఉంటది. కాబట్టి దాని సందర్భాన్ని అనుసారంగా మార్పులు చేర్పులు అనేది జరుగుతూ ఉంటాయి. అంతే తప్ప ఎవరినో ఒకరిని స్కేప్ గోట్ చేయాలన్న ఆలోచన లేదు. ఇప్పుడు కొండ సురేఖ గారి విషయంలో ఏమైందంటే, వాళ్ళ అమ్మాయి మాట్లాడిన మాటలు వైరల్ అయింది. ఆ తర్వాత కూర్చోవడం జరిగినప్పుడు మీనాక్షి నటరాజన్ గారితో కానీ మహేష్ కుమార్ గౌడ్ గారితో కానీ కూర్చొని మాట్లాడి సాల్వ్ చేసుకోవడం జరిగింది. అంటే కొంత మిస్ఇన్ఫర్మేషన్ తోటి కొంత అటు ఇటు జరిగే అవకాశం ఉంది కాబట్టి కూర్చొని మాట్లాడితే అవి సాల్వ్ అయిపోతా ఉన్నాయి. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో అవినీతికి ఆస్కారం లేదు, అభివృద్ధికి మాత్రమే ఆస్కారం ఉంది. ఇలా అభివృద్ధి కుంటు పడకుండా నడుస్తుంది కాబట్టి, అభివృద్ధి ముందుకు పోతుంది కాబట్టి మేము జూబ్లీహిల్స్ ఎన్నికలలో బంపర్ మెజార్టీ తోటి 40-50 వేల మెజార్టీ తోటి గెలవబోతా ఉన్నాం. ఆ గల్లీ ఎక్కడ తిరిగినా కూడా నవీన్ కుమార్ వారి పేరే చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ పరుగులు తీస్తా ఉంది. అవినీతి అసలే లేదు. ఈవెన్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కూడా ఎక్కువగా ఉత్పత్తి చేసిన నిన్న మొన్న మనకు 4 రూపాయలే ఈ ట్రాన్స్కోకు జెన్కోకి ఇస్తా ఉన్నారనేది తెలుస్తా ఉంది. కాబట్టి నేను ఏమంటున్నా, ప్రతి రంగంలో కూడా అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది కానీ అవినీతి కనిపించడం లేదు. కాకపోతే మనకు సొంత పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలకు కొన్ని హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడం అనేది ప్రతి దాంట్లో ప్రతి గవర్నమెంట్ లో ఉంటది. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో 100 మందికి ఎమ్మెల్సీ ఇస్తా అని ప్రామిస్ చేసింది. 100 మందిలో 10 మందికి కూడా ఇవ్వలేదు. నాకు ఒక 4-5 తెలుసు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, హామీలు ఇచ్చినప్పుడు ఎట్లాంటి పరిస్థితులు అయితే ఉంటాయో, తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఇప్పుడు నల్గొండ జిల్లాలో అన్నదమ్ములు ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే మీడియా కూడా ఎక్కువస్తుందా కూడా. ఆ ఉద్దేశంలో వారు కొంత వెనుకంజ వేసిన మాట వాస్తవం, కానీ హామీ ఇచ్చిన మాట కూడా వాస్తవమే. కాబట్టి హామీ ఇచ్చారు కదా, తెలిసే ఇచ్చారు కదా, నాకు ఎందుకు నెరవేర్చలేరనే ఉద్దేశంలో రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అరే ఇస్తే ఎట్లా, ఒకే కుటుంబాలు ఇద్దరికి ఎట్లా ఇస్తే అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు. కాబట్టి కొంత గ్యాప్ అనేది రావడం అనేది సర్వసాధారణం. కాబట్టి ఒక రాష్ట్ర వ్యాప్తంగా సీన్ తీసుకున్నప్పుడు ఆ రాష్ట్రంలో 1-2 ఇలాంటి మనస్పర్ధలు కానీ లేకపోతే అసహనాలు కానీ రావడంలో ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దట్టు కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మనస్పర్ధలు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఉండదు, మళ్ళీ అందరం కలిసిపోతాం. కాబట్టి మాకు అధికారం వచ్చింది. ఇప్పుడు ఎన్నికల ముందట ఎంత మాటలు అనుకున్నా కూడా ఎన్నికలప్పుడు ఒకే రకంగా పని చేయడం జరుగుతుంది, అధికారంలోకి రావడం జరుగుతుంది. ఇప్పుడు వేరే అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఏమనుకుంటా ఉన్నారు, అరే భారతదేశంలో కులాల వారీగా మతాల వారీగా ప్రాంతాల వారీగా విరగకూడదామంటే అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాల వారు ఒకటే లైన్ మీద వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అనేది ఎంతైతే నిజమో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిని మాట్లాడినా
ప్రభుత్వ పాలసీ మాత్రమే ముందుకు పోతుంది. ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఖచ్చితంగా